నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళాలనుకునే భక్తులకు శుభవార్త అండి. జూన్ నెల తిరుమల సేవా కోట ఈ నెల 27వ తారీఖు అంటే మార్చి 27వ తారీఖు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారండి. 11 గంటలకు శ్రీవారి నార్మల్ జనరల్ సేవ అండి. 12 గంటలకు నవనీత సేవ రిలీజ్ చేస్తున్నారండి. 1 గంటకు పరకామణి సేవ రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే శ్రీవారి భక్తులు శ్రీవారి సేవ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు రేపు అంటే 27 మార్చి 27 2024 ఉదయం 11 గంటలకు మీరు బుక్ చేసుకోవచ్చండి. టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తున్నారు. మీరు ముందుగానే మీ పేర్లన్నీ నమోదు గ్రూప్ ఉంటారు కదండి, గ్రూప్ అందరివి ముందుగానే నమోదు చేసి పెట్టుకున్నారనుకోండి, ఈరోజే రేపు మీరు ఈజీగా లాగిన్ అయిపోయి చేసుకోవచ్చు అండి, బుకింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారండి, టెంపుల్ డ్యూటీ వేస్తారా వస్తుందా మాకు అని. టెంపుల్ డ్యూటీ అనేది లక్కీ డిప్ ద్వారానే తీస్తారండి, మామూలుగా నార్మల్గా ఇచ్చారు. లక్కీ డిప్ ప్రతిరోజు సాయంత్రం తీస్తారు సేవా సదన్లో. తీసి మనకు వచ్చిన వాళ్ళు ఎవరెవరికి వచ్చిందో నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళకి ఈరోజు ఇన్ఫామ్ చేస్తారనమాట. నెక్స్ట్ డే వచ్చింది అనుకోండి, మనకు ఈరోజు సాయంత్రం 7:30 ఆ టైంలో మనకు నోటీస్ బోర్డులో పెట్టేస్తారండి. అది మనం ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోవాలి. ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళ ఫోన్ కూడా మెసేజ్ వస్తుందండి, అది కూడా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి మనము ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా 12 గంటలకు నవనీత సేవ రిలీజ్ అండి. నవనీత సేవ కూడా 50 years లోపల వాళ్ళకే అలౌడ్ అండి. అది అయితే 35 years నుంచి 50 years అంటున్నారండి, కొంచెం నాకు అది డౌటే. నార్మల్ జనరల్ సేవ అయితే 18 years నుంచి 60 years వరకు అండి. ఇంకా పరకామణి సేవ అయితే ఓన్లీ జెంట్స్కే ఉంటుందండి, అది కూడా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఉంటుంది, నార్మల్ వాళ్ళకి ఇవ్వరు అది. అయితే చాలామంది మేము ట్రై చేస్తున్నాం దొరకట్లేదని అంటున్నారండి. ఇది ఆన్లైన్ అయినాక కొంచెం కష్టమే అవుతుందండి, అందరూ ఒకేసారి ఓపెన్ చేసేసరికి కొంచెం జామ్ అయిపోతున్నాయి సిస్టమ్స్, సర్వర్స్ ఇది అవ్వడము, మళ్ళీ మనం ఓపెన్ చేసే వరకు అయిపోతున్నాయి. మేము కూడా ట్రై చేస్తున్నాం, మాకు కూడా దొరకట్లేదు. ఒక 2-3 months నుంచి ట్రై చేస్తున్నాము. ఇంకా రేపు 11 కదండి, మీరు ట్రై చేయండి. మనం స్వామివారికి మనం చేసే అదృష్టం ఉందనుకోండి, మనకు దొరుకుతుందని అనుకొని ట్రై చేయండి. ఇంకా గోసేవ కూడా అండి, నవనీత సేవ చేసే వాళ్ళే గోసేవ చేస్తారండి. కానీ మనం అక్కడ సేవకి వెళ్ళినప్పుడు మనము గోశాలకు వెళ్ళి మనం కూడా చేయొచ్చండి. పొద్దున 6ంటికి వెళ్తే చేయనిస్తారండి మనని. మేమైతే ముందు రోజు వెళ్ళి అడిగాము, ఇట్లా రేపు వచ్చి మేము చేయాలనుకుంటున్నాం చేయొచ్చా అంటే చేయమన్నారండి. వెళ్తే కాకపోతే వెన్నాది తీయడం మనం తినరు, కాకపోతే గోశాల శుభ్రపరచడం అదంతా పేడ తీయడం అదంతా చేయనిస్తారు. మీరు కూడా అలా ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే గోపూజ కూడా చేస్తారండి. పొద్దున్న 8:30 ఆ టైంకి 9ంటికి ఆ టైంకి చేస్తారు, చాలా బాగా చేస్తారు గోపూజ కూడా. మీరు ఎవరైనా ఇంతొకరు వెళ్ళకుండా ఉంటే అక్కడ చేయించుకోండి, బాగుంటుంది. ఇంకా ఇది ఎలా ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో మాకు తెలియట్లేదని అడిగారండి. అది వీడియో తీసి పెడతాను అనుకున్నానండి. నాకు ఆ ల్యాప్టాప్లో చేస్తూ వీడియో తీయడం అంటే నాకు కుదరట్లేదండి. మా బాబు లేడు, మా బాబు చెన్నైలో ఉన్నాడు. ఒక 10 రోజుల్లో వస్తాడండి. వచ్చినప్పుడు నేను తప్పకుండా తీసి ఆ వీడియో మీకు పెడతానండి, ఎలా బుక్ చేయాలనేది. ఫోన్ యాప్లో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు అసలు అది ఓపెన్ చేసి చేయడం కుదరట్లేదు. నేను నెక్స్ట్ టైం మా బాబు వచ్చినప్పుడు తప్పకుండా వీడియో తీసి పెడతానండి. ఇంకా మీరు సేవకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు సేవ టికెట్లు బుక్ చేసుకోండి. మీకు ఎవరికైనా బుక్ అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దానండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, వీలైనంత మటుకు నేను డౌట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నమో వెంకటేశాయ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.